ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు చెత్తాచెదారాలను తక్షణమే తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు స్థల యజమానులను కోరారు. అలా చేయకపోతే జరిమానా విధించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారమైన గుడారిగుంట, డిమార్ట్, జయేంద్రనగర్, లక్ష్మీ హాస్పిటల్ ప్రాంతాల్లో డీసిల్టేషన్ పనులను తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూడికతీత పనులను రానున్న నెల రోజుల్లో కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం నగరపాలక సంస్థ చేస్తున్న సేవలకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ లాజర్, ఆయా సచివాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు. దోమలు ఏదో రకరకాల పారిశుద్ధ్యపరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. దోమలు అన్నీ పెరిగిపోయి ఈ డెంగ్యూ ఇట్లాంటి జబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి యజమానులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే వెంటనే మీరు మీ యొక్క చెత్త ఏదైతే ఈ పెరిగిపోయినటువంటి అడ్డదిడ్డంగా పెరిగిపోయినటువంటి చెట్లు వెజిటేషన్ అంతా క్లియర్ చేసుకోవాలి. ఎక్కడైతే లో లయింగ్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మట్టి కూడా వేసుకుని లెవెల్ చేసుకుని ఎటువంటి వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూడాలి. లేకపోతే పారిశుద్ధ్యపరమైనటువంటి చట్ట ఉల్లంఘన కింద మా దగ్గర నుంచి మన కార్పొరేషన్ నుంచి నోటీసులు కూడా ఇష్యూ చేసి పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేయడం. ఒకవేళ మీరు కానీ అది తొలగించలేకపోతే మా పారిశుద్ధ్య సిబ్బంది ఒక ఏరియాను తొలగించడానికి ఎంత రేట్ అవుతుందో అది తెలియజేస్తారు, డిమాండ్ నోటీస్ ఇస్తారు. మీరు ఆ అమౌంట్ కేఎంసీలో కట్టేసి ఆ రసీదు కానీ ప్రొడ్యూస్ చేస్తే ఆ పారిశుద్ధ్య సిబ్బంది స్వయంగా వచ్చి మొత్తం అంతా కూడా వెజిటేషన్ అంతా కూడా తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు వెంటనే వారి ప్రదేశాలకు సంబంధించి వెంటనే పారిశుద్ధ్య సిబ్బందిని మీరు సంప్రదించి మీరు తొలగించుకోవడం అయినా చేయాలి. లేదా కార్పొరేషన్కి చాలానా అమౌంట్ కడితే కార్పొరేషన్ సిబ్బందిని వచ్చి మొత్తం వెజిటేషన్ అంతా తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని నగరంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాల యొక్క యజమానులందరూ కూడా గుర్తించాల్సిందిగా కోరుతున్నాను.